ఒక మందు తయారు చేయాలంటే ఆ జబ్బు మీద పరిశోధన వీటికి సైంటిస్టులు పెట్టాలి, ఖర్చు బోల్డ్ అంత అవుతుంది. అది ఎవరు భరిస్తారు? సదరు సంస్థలు భరించాలి. వాళ్ళు ఏం చూస్తున్నారు ఇప్పుడు? 100 మంది ప్రయత్నిస్తే ఒకళ్ళు ఇద్దరు సక్సెస్ అవుతున్నారు, మిగతా వాళ్ళకి డబ్బులు కోట్లు పోయాలి. ఆ సక్సెస్ అయినోడు వెల్ సెటిల్డ్ అవుతున్నాడు, ఫెయిల్ అయినటువంటి వాళ్ళు కోట్లు పోగొట్టుకున్నారు. దీంతో పరిశోధనలకు కాలం చెల్లింది. తలనొప్పి ట్యాబ్లెట్, ఒళ్ళు నొప్పుల ట్యాబ్లెట్, దాంట్లో కొత్తదనం కనుక్కున్నాం, ఇట్లాంటి వాటితో బతికేస్తున్న రోజులు. ఇట్లాంటి సిచ్యుయేషన్లో ఒక కీలకమైనటువంటి అడుగు ఏంటంటే, కేంద్ర ప్రభుత్వమే డబ్బులు ఖర్చు పెట్టేటటువంటి ఒక కాన్సెప్ట్ ఏది కీలకమైన జబ్బులకి సంబంధించి 10 కోట్ల రూపాయల ప్రైజ్ మనీని అనౌన్స్ చేసింది. అంటే ఎవరైతే ఫస్ట్ సక్సెస్ఫుల్ చూపెడతారో వాళ్ళకి 10 కోట్ల రూపాయల ప్రైజ్ మనీ, ఏదైతే సికిల్ సెల్ డిసీజ్ దానికి సంబంధించి కనుక్కున్నటువంటి వాళ్ళకి 10 కోట్ల రూపాయల ప్రైజ్ మనీని అనౌన్స్ చేసింది. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఢిల్లీ దగ్గర అది నిరూపించుకోమని చెప్తోంది.